ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆమె పేరు మారుమోగుతోంది. ఒక్కతిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆమెకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. ప్రధాన పార్టీలు సైతం అటువైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె అసలు పేరు కర్నె శిరీష. ఈ పేరు కంటే కూడా బర్రెలక్క అంటేనే చాలా మందికి తెలుసు. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెకు ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుండి జూపల్లి కృష్ణారావు, బీజేపీ నుండి ఎల్లెన్ని సుధాకర్ రావు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో ఆమె గెలుస్తుందా లేదా అనే అంశం పక్కన పెడితే అసలు ప్రయత్నం చేయడమే సగం గెలిచినట్టు అని చెప్పవచ్చు. ఆమె ప్రయత్నం ఆమెది మాత్రమే కాదు, లక్షలాది నిరుద్యోగ గొంతుకగా మారిందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో బర్రెలక్క నేపథ్యమేంటి, ఆమె ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులేంటి, ఓ విద్యార్థి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది, ఆమె కన్నీళ్ల వెనుక ఉన్న బాధ ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. బర్రెలక్క శిరీష నేపథ్యం కంటే కూడా బర్రెలక్క ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందనే అంశం ముందుగా చర్చించుకోవాల్సి ఉంటుంది. శిరీష తల్లి పేరు అనురాధ. ఆ ఇంటికి శిరీషనే పెద్ద కుమార్తె. 2 తమ్ముళ్లున్నారు. తండ్రి కుటుంబాన్ని వదిలేసి వేరే స్త్రీతో వెళ్లిపోయాడు. కుటుంబ బాధ్యత తల్లిపై, శిరీషపై పడింది. మారుమూల గ్రామంలో చిన్నపాటి హోటలే వారికి ఆధారం. ఈలోగా వారికి ఉన్న 10 గుంటల భూమిపై వేరే వారి కన్ను పడింది. అయిన వారు దూరమయ్యారు. కర్నె శిరీష డిగ్రీ చదివింది. ఉద్యోగం రాలేదు. హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసేది. తల్లికి ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఆమె కుటుంబం కోసం ఊరికి వెళ్లిపోయింది. తన ఊళ్ళోనే 4 బర్రెలను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించేది. అయితే ఓసారి నార్మల్గా డిగ్రీలు చదివినా సర్టిఫికెట్లు వస్తున్నాయి గాని ఉద్యోగం రాలేదని రీల్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ అయింది. దీంతో కేసు కూడా నమోదైంది. కేసులంటే ఏంటో కూడా తెలియని శిరీష చాలా టెన్షన్ పడింది. పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగింది. అయినా ఫలితం లేదు. కేసు నడుస్తూనే ఉంది. ఈలోగా కానిస్టేబుల్ పరీక్ష రాసింది. కారణం ఏదైనా ఉద్యోగం రాలేదు. కేసుల కారణంగా ఆమెకు ఉన్న చిన్నపాటి ఆధారమైన బర్రెలను కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. కేసును ఎదుర్కోలేక మానసికంగా కూడా కుంగిపోయింది. అదే టైంలో అయిన వారి మాటలు, కాని వారి వెక్కిరింతలు ఆమెను ఎగతాళి చేశాయి. చుట్టుపక్కల గొంతులు ఈసడించాయి. పలువురి నోళ్లు అసభ్యకరంగా మాట్లాడాయి. పలువురి చేష్టలు ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. కొంతమంది మాత్రం సపోర్ట్ చేశారు. ఏ పార్టీ పేరెత్తకుండా ఒక నిరుద్యోగిగా తాను పడుతున్న బాధను చెప్పినందుకు ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి అనే ప్రశ్నలో నుండే మొదలైంది ఆమె ప్రయాణం. ఇక కర్నె శిరీష విషయానికి వస్తే, కర్నె శిరీష బర్రెలు మేపుకుంటూ చేసిన వీడియో కారణంగా ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఆ పేరుతోనే పాపులర్ అయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెదకొత్తపల్లి మండలం మరికల్లో పుట్టారు. తల్లి పేరు అనురాధ. వీరిది వ్యవసాయ కూలీ కుటుంబం. శిరీషకు 2 తమ్ముళ్లున్నారు. చిన్నతనం నుండి తల్లి కుటుంబాన్ని పోషించేవారు. తండ్రికి వేరే స్త్రీలతో ఉన్న అఫైర్ల కారణంగా ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగేవి. అంతేకాకుండా తల్లికి, పెద్ద తమ్ముడికి ఆస్తమా ఉండేది. తండ్రి తన సంపాదన ఇంట్లో ఇచ్చేవాడు కాదు. దీంతో తల్లి పనులకు వెళ్లి వస్తేనే వీరికి తిండి ఉండేది. శిరీష అక్కడే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివారు. తమ కోసం తల్లి పడుతున్న కష్టాలను చూసి తాను బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిని సంతోషపెట్టాలని అనుకున్నారు. ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయ్యారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బయటి ప్రాంతానికి వెళ్లి చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే తల్లి అనారోగ్యం కారణంగా ఆమె రోజు పనులకు వెళ్లడం కుదిరేది కాదు. దీంతో శిరీష ఓవైపు కూలికి వెళ్తూనే చదువుకునేవారు. తాను బయటి ప్రాంతానికి చదువుకునేందుకు వెళ్తే తల్లి, తమ్ముళ్లు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. పెద్ద తమ్ముడుకున్న ఆస్తమా కారణంగా ఎక్కువగా పనిచేయలేకపోయేవాడు. చిన్న తమ్ముడు కూడా కూలికి వెళ్లేవాడు. అయితే శిరీష డిగ్రీ చదువుతున్న టైంలోనే తండ్రి ప్రవర్తన విపరీతంగా మారింది. గొడవలు అయ్యాయి. అదే సందర్భంలో వీరిని కూడా ఆ ప్రాంతంలో చులకనగా చూసేవారు. అన్ని ఇబ్బందులున్నా ఏ రోజు ఎవరిని ఏది అడిగేవారు కాదు. ఉన్నంతలో తినేవారు, లేకపోతే పస్తులుండేవారు. అక్కడే ఉంటే కుటుంబ పరిస్థితుల కారణంగా కుమార్తె చదువుకు, ప్రిపరేషన్ కు ఇబ్బంది అవుతుందని భావించిన తల్లి శిరీషను హైదరాబాద్ కు పంపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో హాస్టల్లో ఉండి ఓవైపు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూనే జాబ్ చేసేవారు. ఓ ప్రముఖ ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలోని మెడికల్ షాప్ లో 2 ఏళ్ల పాటు పనిచేశారు. తన హాస్టల్ ఫీజు, కోచింగ్ ఫీజు పోగా మిగిలినవి ఇంటికి పంపించేవారు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్నంతసేపు తిరగడం లేదా నిలబడే ఉండాల్సి వచ్చేది. దీంతో శిరీషకు అనారోగ్య సమస్య వచ్చింది. రక్తహీనత కారణంగా శిరీష చాలా ఇబ్బంది ఎదుర్కొంది. ఆ టైంలోనూ సెలవులు ఇవ్వకపోగా పలు అనుమానాలతో ప్రశ్నించేవారు ఆ మెడికల్ షాప్ మేనేజర్. దీంతో ఆ ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లారు.
ఇంటికి వెళ్లినందుకు తండ్రి చాలా ఘోరంగా తిట్టేవాడు. ఒక రకంగా చెప్పాలంటే తాను చేసే పనులకు శిరీష ఇంట్లో ఉంటే అడ్డు వస్తుందనే ఉద్దేశంతో తండ్రి విపరీతంగా కన్న కూతురిని తిట్టకూడని విధంగా తిట్టేవారని చెబుతారు. దీంతో తండ్రికి ఎదురు తిరిగిన శిరీష తాను ఊళ్ళోనే ఉంటానని చెప్పారు. ముందుగా ఒక గేదెను కొన్నారు. ఆ తరువాత 4 బర్రెలను కొనుక్కుని వాటి పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయినా తండ్రిలో మార్పు రాలేదు. తండ్రిని ప్రశ్నించారు. పెద్ద గొడవైంది. నలుగురిలో పంచాయతీ కూడా అయింది. తండ్రిని కట్టడి చేయాలని ప్రయత్నించారు. తమకు ఏమీ ఇవ్వద్దని, అమ్మకు తోడుగా ఉండాలని కోరారు. అయితే అది నచ్చని తండ్రి ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బు, తల్లికి ఉన్న కొద్దిపాటి బంగారం తీసుకుని వెళ్లిపోయాడు. అదే టైంలో గ్రామంలో ఉన్న 10 గుంటల భూమిని వేరే వారు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారికి తండ్రి కూడా సపోర్ట్ చేసినట్టు చెబుతారు. దీంతో పొలం విషయంలో శిరీష తల్లి కోర్టుకు వెళ్లారు. ఆ కేసు నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సూటిపూటి మాటలు మొదలయ్యాయి. ఇక అక్కడ రేకుల ఇంట్లో ఉండలేమని భావించి మెయిన్ రోడ్ పైకి వచ్చి తడికెలతో చిన్న గదులు వేసుకుని చిన్నపాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారు. రోజుకి 20 ప్లేట్ల ఫుడ్ అమ్ముడుపోతే అదే పెద్ద గిరాకీ అని చెప్పవచ్చు. అయినా కుటుంబ పోషణ కోసం ఆ హోటల్ను కంటిన్యూ చేశారు. వచ్చే దాంట్లోనే ఆకలి తీర్చుకునేవారు. అలా ఓవైపు గేదెలు మేపుకుంటూనే కుటుంబాన్ని సాకేవారు. తండ్రితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయినా తను రాలేదు. మీరు నా పిల్లలు కాదు, నా వాళ్ళు వేరేవారున్నారు అని చెప్పేవాడు. అప్పటి వరకు తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉన్న శిరీష ఆ తరువాత తండ్రి గురించి ఆలోచించడం ఆపేశారు. ఓసారి బర్రెలు మేపుకుంటూ నార్మల్గా తన స్లాంగ్లో డిగ్రీలున్నాయి, సర్టిఫికేట్లున్నాయి, కానీ ఉద్యోగాలు రావట్లేదు అని రీల్ని పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆ తరుణంలో పోలీసులు సుమోటోగా ఐపీసీ 505 సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు ఎందుకు నమోదు చేశారో కూడా శిరీషకు తెలీదు. పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఆ వీడియోలో తాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కేసు పెట్టారో కూడా తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శిరీష. తనకు తెలిసిన వినయ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో మాట్లాడి కేసు ఎందుకు అని ప్రశ్నించినా సమాధానం రాలేదు. ఎఫ్ఐఆర్ పెట్టారు. కొల్లాపూర్ కోర్టులో కేసు నడుస్తోంది. ఓవైపు ఇంట్లో పరిస్థితి, మరోవైపు కేసులు. అది కాకుండా చుట్టుపక్కల వారి మాటలతో చాలా కుంగిపోయారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని ప్రశ్నించడమేనా తాను చేసిన తప్పు అని తనను తాను ప్రశ్నించుకునేవారు. మనసులో ఎంత బాధ ఉన్నా చిన్నతనం నుండి యాక్టివ్గా ఉంటూ అందరినీ నవ్విస్తూ అందరూ బాగుండాలని కోరుకునే శిరీష ఆ కేసు కారణంగా చాలా రోజుల పాటు నవ్వడమే మర్చిపోయారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ కేసు తర్వాత నేను అద్దం ముందు చూసుకుంటే నేనేనా అని అనుమానం వచ్చేదని చెప్పారు. ఇక కొంతమంది శిరీష గురించి అసభ్యకరంగా మాట్లాడేవారు. రీల్స్ చేసేవారు బయట ఏవేవో పనులు చేస్తారని, మీ అమ్మాయి చాలా గలీజ్గా తయారైందని ఆమె తల్లికి చెప్పేవారు. అయితే శిరీష గురించి ఆమె తల్లికి తెలుసు. దీంతో శిరీషను ఏమీ అనేవారు కాదు తల్లి. ఈలోగా కొంతమంది ధైర్యం చెప్పారు. అదే టైంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. ఆ పరీక్ష రాశారు. కారణం తెలీదు కానీ ఉద్యోగం రాలేదు. తాను కూడా ఇన్ని డిస్టర్బెన్స్ల మధ్యలో చదవలేకపోయానేమోనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శిరీష. బీఈడీలో చేరారు. అదే టైంలో ఇన్స్టాలో రీల్స్ స్టార్ట్ చేశారు. అయితే కామెంట్లో ఎక్కువ కావడం, ఊళ్ళో కొందరు మరీ హీనంగా మాట్లాడుతుంటే తన తల్లి బాధపడుతుందని, తాను ఉద్యోగం సాధించాలంటే కోచింగ్కి వెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చారు. అక్కడ కొన్ని రీల్స్ చేస్తూ చిన్న చిన్న ప్రమోషన్లు చేసేవారు. నెలకు 4-5 వేలు వచ్చేవి. తన హాస్టల్ ఫీజు పోగా మిగిలినవి ఉంటే కోచింగ్ ఫీజు కట్టేవారు. కొన్నిసార్లు ఆ ప్రమోషన్స్ కూడా వచ్చేవి కాదు. దీంతో ఇంట్లో తల్లి సర్దుబాటు చేసేవారు. ఇక జబర్దస్త్ కోసం ఆడిషన్లు జరుగుతున్నాయని తెలిసి అక్కడ ఆడిషన్ ఇచ్చినా సెలెక్ట్ కాలేదు. ఆ తరువాత ఓ యూట్యూబ్ ఛానల్ వారు వచ్చి ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని, షేరింగ్ ఇస్తామని చెప్తే ఆ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్కి వ్యూస్ బాగానే వచ్చినా సదరు యూట్యూబ్ వారు మాత్రం షేరింగ్ ఇవ్వలేదు. అయితే అందరిలాగానే వీరు కూడా చేశారు. నేనే ముందుగా జాగ్రత్త పడుండాల్సింది అని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శిరీష. ఆ తర్వాత తాను సొంతంగా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశారు. అయితే హైదరాబాద్లో ఉంటే కుటుంబానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఊరికి వెళ్లిపోయారు. తన పొలం కోసం ఓ కేసు, తనపై మరో కేసు కారణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. హోటల్ నడిపించుకుంటూనే కుటుంబాన్ని లాక్కొచ్చేవారు. ఇక ఈ ఎన్నికల్లో తనకు తెలిసిన వెల్ విషర్ అయిన షఫీ అనే వ్యక్తి తాను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తున్నానని, మీరు కూడా రావాలని అడగడంతో అందరితో పాటు కలిసి వెళ్లారు. అక్కడే నువ్వు కూడా నామినేషన్ వేస్తే బాగుంటుంది, నాది రిజెక్ట్ అయితే నువ్వు పోటీ చేయవచ్చు అని చెప్పారట. అయితే తనకు అప్పటి వరకు ఆ ఆలోచన లేదు. ఇంట్లో చెబితే తల్లి వద్దంటుందని అనుకుని ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. మరుసటి రోజు తన ఫ్యామిలీ ఫ్రెండ్ సాయంతో నామినేషన్ పేపర్లను సిద్ధం చేసుకుని ఇంట్లో చెప్పారు. అయితే తల్లి నమ్మలేదు. తీరా నామినేషన్ వేస్తున్నారని తెలిసి
తెలిసాక తల్లి తన తమ్ముణ్ణి పంపించిందని చెప్పారు. శిరీష నామినేషన్ వేయడమే ఓ సంచలనమైంది. నామినేషన్ వేసే సమయంలో తనతో పాటు తన మేనత్త, తన తమ్ముడి ఫ్రెండ్స్ ఉన్నారని అన్నారు. తాను నామినేషన్ వేశాక కొందరు ప్రోత్సహించారు. మంచి పని చేశావు, నిరుద్యోగుల గొంతుగా మారావు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నామినేషన్ వెనక్కి తీసుకోవద్దు అని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో శిరీషకు అనూహ్యంగా మద్దతు పెరిగింది. అయితే ఆ తరువాతే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. తనకు ఆటోలో ప్రచారానికి కూడా డబ్బులు లేవు. దీంతో కొందరు స్వయంగా ఆమె అకౌంట్కు తమకు తోచినంత పంపారు. కనీసం ఓటర్లకు తన గుర్తు ఏంటో తెలిసేలా 4 ఆటోలు మాట్లాడుకుని ప్రచారం చేద్దామని భావించినా ఆ ఆటోలకు అనుమతులు రాలేదు. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో చెప్పారు శిరీష. దీంతో పలు జిల్లాల నుండి వచ్చిన యువకులు, శ్రేయోభిలాషులు శిరీషకు అండగా నిలిచారు. తమ వాహనాలను పెడతామని, డబ్బులేమీ వద్దని చెప్పారు. 2 రోజుల తరువాత శిరీష ప్రచార వాహనాలకు అనుమతులు వచ్చాయి. బర్రెలక్కగా శిరీషకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో కూడా చాలా మందికి తెలుసు. దీంతో స్వయంగా ఆమెకు డబ్బు పంపేందుకు ఫోన్ పే, గూగుల్ పే ఐడిని పెట్టాలని కోరారు. ఆ తర్వాత ఆ ఐడీలకు డబ్బులు పంపించడం మొదలుపెట్టారు. కాసేపటికే ఆ ఐడీలు పనిచేయడం మానేశాయి. అదే సమయంలో శిరీష ప్రచార వీడియోలు వాట్సాప్లో షేర్ చేసినా ఆ గ్రూప్ కూడా బ్లాక్ అవుతుందని చెబుతున్నారు శిరీష. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తానొక్కదాన్నే బాగుపడతానని, ఇప్పుడు తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం కంటే కూడా నిరుద్యోగుల గొంతుక వినిపించడం ప్రధానమైన అంశమని చెప్పారు. నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో మాట్లాడితే లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తుందని, తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని అన్నారు. ఇక శిరీష నామినేషన్ అప్రూవ్ అయ్యాక ఆమెకు విజిల్ గుర్తు కేటాయించాక కొందరు ఆమెను అప్రోచ్ అయ్యారు. పోటీ చేస్తే చెయ్యి, కానీ ప్రచారం చేయొద్దని చెప్పారని, మరికొందరు తమకు ప్రమోషన్స్ చేయాలని ఆఫర్ చేశారని, అవి తాను రిజెక్ట్ చేశారని చెప్పారు శిరీష. తన నామినేషన్ లో శిరీష చూపించిన ఆస్తి కేవలం 6,500 రూపాయలు మాత్రమే. మరికొన్ని విషయాలకు వస్తే, బర్రెలక్క ఎన్నికల ప్రచారం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శనివారం ₹1,00,000 విరాళం పంపించారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత సహకారంతో ఆమెను గెలిపించాలని కోరారు. నిరుద్యోగ సమస్యపై పార్టీలకు అతీతంగా నిస్వార్థంగా పోరాడుతున్న శిరీష చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. శిరీష ఎన్నికల ప్రచార పాట కూడా విడుదలైంది. నిరుద్యోగుల ఇబ్బందుల నేపథ్యంగా వచ్చిన ఆ పాట వైరల్ అవుతోంది. తాను ఎవరి ప్రభావం చేతనో పోటీ చేయడం లేదని, అలాంటి అవసరం తనకు లేదని, డబ్బు సంపాదించాలనుకుంటే సోషల్ మీడియా ద్వారా చాలా మార్గాలున్నాయని చెప్పారు. తాను అసభ్యకరంగానో లేక ఇతరత్రానో వీడియోలు చేయడం లేదని, తాను వీడియోలు చేసిన మొదట్లో కొందరు చాలా అసభ్యంగా కామెంట్స్ పెట్టేవారని, వారి విజ్ఞతకే అవి వదిలేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న శిరీష గెలిస్తే ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం నమోదవుతుంది. అదే టైంలో ఆమె గెలిచినా గెలవకపోయినా ఓ ప్రయత్నం చేయడమే సగం గెలుపు అని చెప్పవచ్చు. ఇవి బర్రెలక్క శిరీషకు సంబంధించిన అంశాలు.